మెట్లెక్కేటప్పుడు మోకాళ్లు నొప్పిబెడుతున్నాయా? చాలాసేపు కూర్చున్న తర్వాత లేవగానే మోకాళ్లలో బిగుతుగా అనిపిస్తోందా? మోకాళ్లు కదిలించినప్పుడు క్లిక్ అనే శబ్దం వస్తోందా? మెల్లగా మోకాలి నొప్పి మీ రోజువారీ పనులను తగ్గిస్తున్నదా? ఇవి మోకాలి కార్టిలేజ్ డీజెనరేషన్ ప్రారంభ హెచ్చరికలు కావచ్చు. మోకాలి కార్టిలేజ్ గ్రేడ్ 1 డ్యామేజ్లో కార్టిలేజ్ మృదువవుతుంది. కొంచెం వాపు ఉండొచ్చు. తేలికపాటి నొప్పి, గట్టితనం అనిపిస్తుంది. గ్రేడ్ 2 డ్యామేజ్లో కార్టిలేజ్ కొంత పలుచబడుతుంది లేదా చిన్న చీలికలు వస్తాయి. నడిచేటప్పుడు నొప్పి పెరుగుతుంది. వంగడం, నిలబడడం, మెట్లు ఎక్కడం అసౌకర్యంగా ఉంటుంది. గ్రేడ్ 3 డ్యామేజ్లో కార్టిలేజ్ గణనీయంగా తగ్గిపోతుంది. జాయింట్ స్పేస్ తగ్గుతుంది. వాపు పెరుగుతుంది. నడవడం, మోకాళ్లపై కూర్చోవడం, చాపమీద కూర్చోవడం, మెట్లు ఎక్కడం చాలా నొప్పిగా మారుతుంది. ఇలాంటప్పుడు డాక్టర్స్ ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. ట్రీట్మెంట్ విషయానికొస్తే చాలామంది మొదట ఏమి చేస్తారు? పెయిన్ కిల్లర్లు, వాపు తగ్గించే మందులు, మోకాలి బెల్ట్, ఇంజెక్షన్లు, ఫిజియోథెరపీ తీసుకుంటారు. ఇవి నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. కాని సమస్య ముందుకు సాగకుండా పూర్తిగా ఆపలేవు. ఇలాంటప్పుడే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ మీకు సహాయపడుతుంది. సిమ్స్లో మోకాలి కార్టిలేజ్ సమస్యను ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానంతో చికిత్స చేయడం జరుగుతుంది. ఈ విధానంలో అల్లోపతి, హోమియోపతి, ప్రత్యేక డైట్ థెరపీ కలిపి ఉంటాయి. ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ చికిత్స లక్ష్యాలు ఏంటంటే నొప్పి, వాపు, అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన నొప్పిని నియంత్రించడం, కార్టిలేజ్ మరింత దెబ్బతినకుండా బాగుచేయడం, శరీర అంతర్గత ఇంబ్యాలెన్స్ను సరిచేయడం, పర్సనలైజ్డ్ డైట్ థెరపీ ద్వారా వాపు తగ్గించడం, జాయింట్కు కావలసిన పోషకాలు అందించడం, బరువు నియంత్రించడం. ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ విధానం ద్వారా మోకాలి కదలిక మెరుగుపడుతుంది. చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి. పెయిన్ కిల్లర్లపై ఆధారపడటం తగ్గుతుంది. మళ్లీ చురుకైన జీవితం వైపు వెళ్లగలుగుతారు. అయితే ఎంత ముందుగా మొదలుపెడితే అంత చక్కని ఫలితాలు ఉంటాయి. మీ మోకాలి నొప్పి కూడా మెల్లగా పెరుగుతోందని మీకు అనిపిస్తే ఆలస్యం చెయ్యొద్దు. తగిన సమయంలో తీసుకున్న నిర్ణయం మీ మోకాళ్ల భవిష్యత్తును మార్చగలదు. సమగ్ర మోకాలి సంరక్షణ కోసం సిమ్స్ను సంప్రదించండి. ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ని అనుసరించండి. బలమైన మోకాళ్ళు అంటే కేవలం నడక కాదు, అది స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, నొప్పిలేని జీవితం.